గుడ్ మార్నింగ్ టు ఆల్. ఓకే, సిక్స్త్ సెమిస్టర్ నాన్న. సెమ్ వచ్చేసరికి సిక్స్త్ సెమ్ సెవెంత్ పేపర్ మీకు ఇందులో సిక్స్త్ సెమ్లో సెవెంత్ అండ్ ఎయిత్ పేపర్ ఉంటుంది. సెవెంత్ వచ్చేసరికి ఆప్షనల్ పేపర్, ఎయిత్ పేపర్ వచ్చేసరికి ఎలెక్టివ్ పేపర్. ఇందులో ఫస్ట్ యూనిట్ తీసుకుంటే ఇనార్గానిక్ కెమిస్ట్రీలో ఇనార్గానిక్ రియాక్షన్ మెకానిజం. ఓకే, అకర్బన రసాయన శాస్త్ర చర్యల యొక్క చర్య విధానం, రియాక్షన్ మెకానిజం. ఇందులో ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి లెబైల్ అండ్ ఇన్నెట్ కాంప్లెక్సెస్. లెబైల్ అండ్ ఇన్నెట్ అంటే జడ అండ్ క్రియాశీల సంశ్లిష్టాలు. లెబైల్ అండ్ ఇన్నెట్ కాంప్లెక్సెస్. ఓకే, జడ అండ్ క్రియాశీల కాంప్లెక్సెస్ అంటాం నాన్న. వీటిని లెబైల్ అండ్ ఇన్నర్. అంటే బేస్డ్ ఆన్ డిఫరెన్సెస్ ఇన్ రేట్ ఆఫ్ రీప్లేస్మెంట్ ఆఫ్ వన్ లైగెండ్ బై అదర్ లైగెండ్ కాంప్లెక్సెస్ ఆర్ టూ టైప్స్ అని. అంటే వీటిని ఏంది అని అంటే, వీటిని ఎలా వర్గీకరించాము అని అంటే, బేస్డ్ ఆన్ డిఫరెన్స్ ఇన్ రేట్ ఆఫ్ రీప్లేస్మెంట్ ఆఫ్ వన్ లైగెండ్ బై ద అదర్ లైగెండ్ కాంప్లెక్స్లో వచ్చేసరి. అంటే ఒక సమన్వయ సమ్మేళనంలోని ఒక లైగెండ్ ప్రతిక్షేపించే విధానాన్ని బట్టి వీటిని రెండు రకాలుగా వర్గీకరించారు. వాటిని వచ్చేసరికి లెబైల్ అండ్ ఇనర్ట్ కాంప్లెక్సెస్ అంటారు నాన్న. ఓకే, ఫస్ట్ వన్ వి టేక్ లెబైల్ కాంప్లెక్సెస్. ఓకే, లెబైల్ కాంప్లెక్సెస్. ఓకే, లెబైల్ కాంప్లెక్సెస్ అంటే జడ కాంప్లెక్సెస్, ఇన్నట్ అంటే క్రియాశీల కాంప్లెక్సెస్. లెబైల్ కాంప్లెక్సెస్ డెఫినేషన్ వచ్చేసరికి ద కాంప్లెక్స్ ఇన్ విచ్ సబ్స్టిట్యూషన్ ఆఫ్ లైగెండ్ takes place rapidly are called labile complexes. The complexes in which substitution of ligand takes place rapidly are called labile complexes. అంటే ఈ జడ కాంప్లెక్సెస్ అంటే ఏమంటున్నాము అని అంటే, ఏ సమన్వయ సమ్మేళనాల్లో అయితే లైగెండ్ ప్రతిక్షేపణము ఒక నిమిషం కంటే తక్కువ కాలంలో జరిగితే వాటిని లెబైల్ సంశ్లిష్టాలు అంటారు నాన్న. ఓకే, ఇక్కడనే ఒక నిమిషం కంటే తక్కువ కాలంలో జరిగితే ప్రతిక్షేపణం లెబైల్ అంటారు. ఒక నిమిషం కంటే ఎక్కువ కాలంలో జరిగితే ఇన్నట్ అంటారు. అంటే ద కాంప్లెక్సెస్ ఇన్ విచ్ లైగెండ్స్ ఆర్ స్లోలీ రీప్లేస్డ్ బై అదర్స్. ఓకే, అదర్ లైగెండ్ ఆర్ కాల్డ్ ఇన్నెట్ కాంప్లెక్సెస్. ఓకే, అర్థమైందా? లెబైల్ అండ్ ఇన్నెట్. లెబైల్ మీన్స్ ఏంది అని అంటే, లైగెండ్ సబ్స్టిట్యూషన్ వచ్చేసరికి మనకు ఒక నిమిషం కంటే తక్కువ కాలంలో, ఓకే, బిలో 1 minute, అంటే దట్ మీన్స్ టేక్స్ ప్లేస్ ర్యాపిడ్లీ. ఓకే, అది వచ్చేసరికి ర్యాపిడ్లీ చర్యలో పార్టిసిపేట్ చేస్తుందన్న. ఇన్నెట్ మీన్స్ ఏంది అని అంటే స్లోగా జరుగుతుంది, అంటే మోర్ దెన్ 1 minute. ఓకే, మోర్ దెన్ 1 minute. అంటే మీకు లెబైల్ అంటే ఒక నిమిషం కంటే తక్కువ కాలంలో ప్రతిక్షేపణం జరిగితే లెబైల్, ఒక నిమిషం కంటే ఎక్కువ కాలంలో ప్రతిక్షేపణం జరిగితే ఇన్నట్. ఓకే, అది దీన్ని డిఫరెన్స్ చేసుకొని ఏంది అని అంటే, దీనిపైన SN1 అండ్ SN2 రియాక్షన్స్ ఉంటాయి నాన్న. SN1 అండ్ SN2 రియాక్షన్స్ ఉంటాయి నాన్న. ఇది ఇంపార్టెంట్ డెఫినేషన్స్, మీకు షార్ట్ ఆన్సర్లో అడుగుతాడు, లెబైల్ అండ్ ఇన్నట్. మీకు ఇందులో నెక్స్ట్ టాపిక్ ఈజ్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. మీరు ఆల్రెడీ ఫస్ట్ సెమ్లోనే చదువుకున్నారు న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలు. These are also known as ligand substitution reactions నాన్న.
దీస్ ఆర్ 2 టైప్స్, అది SN1 అండ్ SN2. అంటే లైగెండ్ ప్రతిక్షేపణ చర్యలు వచ్చేసరికి 2 రకాలు, ఒకటి SN1 అండ్ ఇంకోటి SN2. SN1 ఓకే, ఒకటి వచ్చేసరికి SN1 అన్నాను, ఇంకోటి సెకండ్ వన్ వచ్చేసరికి SN2. ఓకే, వెల్ నోన్ రియాక్షన్స్ ఇవి మీకు ఆల్రెడీ ఫస్ట్ సెమ్లో చదివారు, థర్డ్ సెమ్లో చదివారు. SN1 అండ్ SN2. SN1 మీన్స్ యూనిమాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్, ఏకానుత న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ చర్య. SN2 బైమాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్, ఓకే, ద్విఅణుత న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ చర్య. ఇందాక మనం లెబైల్ ఇనట్ తీసుకున్నాము. ఓకే, ఇందులో వచ్చేసరికి SN1 లెబైల్ను పాటిస్తుందా, SN2 పాటిస్తుందా అంటే ఈ ఫస్ట్ ఆర్డర్ రియాక్షనా సెకండ్ ఆర్డర్ రియాక్షనా అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ వన్ SN1 తీసుకుందాం. SN1 మీన్స్ యూనిమాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్, ఏకానుత న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ చర్య. The rate of reaction depends only on the concentration of metal complex. Okay, hence these are also known as first order reaction. అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, అంటే ఇందులో ఈ రేట్ ఆఫ్ రియాక్షన్ వచ్చేసరికి ఓన్లీ మెటల్ కాంప్లెక్స్ అంటే మనకు వచ్చేసరికి లోహ సంశ్లిష్టం పైన ఆధారపడుతుంది, కాబట్టి వీటిని ఫస్ట్ ఆర్డర్ చర్యలు అని అంటాం, ప్రథమ క్రమాంక చర్యలు అని అంటున్నాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము మీకు ఫస్ట్ సెమ్లో వచ్చేసరి రియాక్షన్ తీసుకున్నాను, ఇక్కడ మెటల్ కాంప్లెక్స్ కాబట్టి ML5X ప్లస్ Y. హియర్ Y రీప్లేస్ విత్ X, అంటే ఈ Y అనేది Xను స్థానభ్రంశం నొందిస్తుందన్న. సో మనకేం ఏర్పడుతుంది, ML5Y ప్లస్ X అనేది ఎలిమినేట్ అయిపోతుంది. రేట్ ఆఫ్ రియాక్షన్ వచ్చేసరికి దీనిపైన డిపెండ్ అవుతుందన్న. ద రేట్ ఆఫ్ రియాక్షన్ ఓకే డిపెండ్స్ ఓన్లీ ఆన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మెటల్ కాంప్లెక్స్. ఓకే, ఈ లోహ సంశ్లిష్టం యొక్క గాఢత పైన మనకు ఆధారపడి చర్య అనేది జరుగుతుంది. మనం మెకానిజం తీసుకుందాం. మీరు SN1 SN2 మెకానిజం అనేది మీకు తెలుసు. ఓకే, ఇది 2 స్టెప్స్లో. ఓకే, ఇది అండర్గో 2 స్టెప్. మనకి SN1 వచ్చేసరికి సింగిల్ స్టెప్ నాన్న. ఓకే సార్, SN2 సింగిల్ స్టెప్, SN1 వచ్చేసరికి 2 స్టెప్ మెకానిజం. ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ స్టెప్లో స్టెప్ 1లో వచ్చేసరికి MLX. ఓకే, ఇది స్లోగా జరుగుతుందన్న. స్లో ఏం ఫామ్ అవుతుంది, ML5 ప్లస్ X అనేది ఎలిమినేట్ అవుతుంది. యాక్చువల్లీ ఇక్కడ కోఆర్డినేషన్ నంబర్ ఈజ్ 6 నాన్న, 5 లైగెండ్స్ 1 X. ఓకే 6, బట్ హియర్ కోఆర్డినేషన్ నంబర్ ఈజ్ 5, ఓన్లీ 5 లైగెండ్స్ ఉన్నాయి, X అనేది ఎలిమినేట్ అయిపోతుంది. సమన్వయ సంఖ్య ఇక్కడ 6 ఉంది నాన్న. 6 అంటే 5 లైగెండ్లు ఒక X, 6 ఉంది. ఇక్కడ వచ్చేసరికి 5 లైగెండ్లు ఉంది కాబట్టి సమన్వయ సంఖ్య 5 అవుతుంది. అంటే SN1 రియాక్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ 2 స్టెప్స్ అని చెప్పాం. ఓకేనా, 2 steps. In the first step, 6th coordination octahedral complexes nani, 6th coordination complexes. Okay, losses X ligand. Okay, X ligand అనేది లాస్ అవుతుంది అండ్ కన్వర్టెడ్ ఇంటూ కోఆర్డినేషన్ నెంబర్ 5. ఓకే, కోఆర్డినేషన్ నెంబర్ 5 TBP, ట్రైగోనల్ బైపిరమిడల్ ఆర్ స్క్వేర్ పిరమిడల్ కాంప్లెక్స్, బికాజ్ ఇట్ ఈజ్ ఎ స్లో స్టెప్. ఓకే, ఇట్ ఈస్ called as the rate determining step. ఓకే, దీన్నే రేట్ డిటర్మైనింగ్ స్టెప్ అంటాం నాన్న. ఇన్ ద సెకండ్ స్టెప్, నెక్స్ట్ సెకండ్ స్టెప్ తీసుకుందాం. అంటే ఇక్కడ ఏందన్నా, ఇది ML5X అనేది వచ్చేసరికి మనకు కోఆర్డినేషన్ నెంబర్ సమన్వయ సంఖ్య అనేది 6 ఉంది, ఇది 6 ఉంది. ఇది ఏంది అని అంటే నెమ్మదిగా చర్యలో పాల్గొని ఏమవుతుంది అని అంటే X అనేది వెళ్ళిపోతుంది, X అనేది వెళ్ళిపోయి సమన్వయ సంఖ్య అనేది 5కి వస్తుంది అన్న. దీన్ని ఏమంటున్నాము అని అంటే ఇది ఆక్ట్రాయిడ్రల్ నుంచి ఏంది అని అంటే ట్రైగోనల్ బైపిరమిడల్లోకి వస్తుంది. ఎందుకు అని అంటే ఇది నిదానంగా జరుగుతుంది. ఓకే, సెకండ్ స్టెప్ తీసుకున్నాము అని అనుకోండి. సెకండ్ స్టెప్
ఇక్కడ ఏదైతే ఫస్ట్ స్టెప్లో లాస్ట్ పీస్ ఉంటుందో అది ML5. ఓకే, ML5 అనేది మనం ఇందాక ఏందన్నా ఎక్స్తో రియాక్ట్ అవుతుంది వైతోని రియాక్ట్ అవుతుంది. ఫాస్ట్ జరుగుతుందన్న ఫాస్ట్ అంటే ఇన్ ద సెకండ్ స్టెప్ న్యూ లైగేండ్ Y ఈజ్ యాడింగ్ టు 5 కోఆర్డినేషన్. ఇది 5 Y ఈజ్ యాడింగ్ టు 5 coordinated complex and converted into octahedral complex, that is ML5Y. Okay, this one coordination number is 5. Okay, this one coordination number is 6. ఓకే, ఇక్కడ ఆక్ట్రాయిడల్ మనకు ఎలా కన్వర్ట్ అవుతుందన్న ఇక్కడ ఇది వచ్చేసరికి మనము టీబీపీ కన్వర్టెడ్ ఇంటూ ఎలా ఆక్ట్రాయిడల్ కన్వర్టెడ్ అవుతుంది అంటే 5 to 6. ఓకే, అంటే మనకు ఫస్ట్ స్టెప్లో ఏదైతే ఇక్కడ సమన్వయ సంఖ్య 5 ఉందో దాన్ని తీసుకొని వైతోని చర్య జరిపిస్తున్నాం నాన్న. వైతోని ఇక్కడ ఇందాక తీసుకున్న వైతోని ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి నెమ్మదిగా జరిగింది, ఇది చాలా వేగంగా జరుగుతుంది. ఎందుకు అనంటే సమన్వయ సంఖ్య 5 ఉన్నప్పుడు ఇది అస్థిరంగా ఉంటుంది కాబట్టి సమన్వయ సంఖ్య 6 వచ్చే వరకు చాలా వేగంగా జరుగుతుంది. అంటే ML5 + Y. ఓకే, వైతోని రియాక్ట్ అవుతుంది కాబట్టి చాలా వేగంగా రియాక్ట్ అయ్యి ML5Y అంటే అప్పుడు సమన్వయ సంఖ్య అనేది 5 కాస్త 6కు వెళ్ళిపోతుందని. ఇది SN1 రియాక్షన్. నెక్స్ట్ SN2 రియాక్షన్. ఓకే, బైమాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఓకే, here ML5X + Y gives rise to ML5Y + X. సేమ్ రియాక్షన్ ఉంటుంది, బట్ ఇక్కడ రేట్ ఆఫ్ రియాక్షన్ వచ్చేసరికి డిపెండ్స్ ఆన్ ద బోత్. ఓకే, బోత్ అంటే ఏంటన్నా మెటల్ కాంప్లెక్స్ అండ్ ఇన్కమింగ్ న్యూక్లియోఫైల్ దట్ ఈజ్ Y. అంటే ఈ రెండిటిపైన ఇక్కడ ఈ చర్య యొక్క గాఢత వచ్చేసరికి రెండిటిపైన ఆధారపడుతుంది. ఏంది అని అంటే ఇది ఏదైతే లోవర్ సంక్లిష్టం ఉందో లోవర్ సంక్లిష్టం మరియు ఇక్కడ మనకు వచ్చే ఇన్కమింగ్ న్యూక్లియోఫైల్ మనకి ఏదైతే చర్యలో పాల్గొనే న్యూక్లియోఫైల్ ఉంటుందో ఆ రెండిటిపైన ఆధారపడి చర్య అనేది జరుగుతుంది. కాబట్టి దీన్ని మనం బైమాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ రియాక్షన్ అంటే ద రేట్ ఆఫ్ రియాక్షన్ డిపెండ్స్ ఆన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ మెటల్ కాంప్లెక్సెస్ అండ్ న్యూలీ ఇన్కమింగ్ లైగండ్ దట్ ఈజ్ Y. ఓకే, దట్ ఈజ్ Y అంటే ఈ రెండిటిపైన ఆధారపడుతుంది. మనం మెకానిజం తీసుకుందాం, ఈ సింగిల్ స్టెప్ మెకానిజం. ఓకే, మెకానిజం ML5X + Y gives rise to ML5XY. ఓకే, హియర్ కోఆర్డినేషన్ నంబర్ ఈజ్ 6 అంటే ఇక్కడ సమన్వయ సంఖ్య వచ్చేసరికి 6 ఉంది నాన్న. ఇది ఇంటర్మీడియట్ ట్రాన్సిషన్ స్టేట్ చర్య మాధ్యమికం అనేది ఏర్పడింది. కోఆర్డినేషన్ నంబర్ ఈజ్ 7. ఓకే, దీని సమన్వయ సంఖ్య 7 అయింది. 1 2 ఇవి 5 7 ఓవరాల్గా 7. ఓకే, 7 అయింది కాబట్టి అన్స్టేబుల్. ఓకే, ఎంబడే ML5X + Y అనేది ఎలిమినేట్ అయిపోతుంది. సో అప్పుడు కోఆర్డినేషన్ నంబర్ ఈ 6 ఎలా ఆక్ట్రాయిడల్గా కన్వర్ట్ అవుతుంది అంటే SN2 రియాక్షన్స్ టేక్స్ ప్లేస్ ఇన్ ఏ సింగిల్ స్టెప్. ఓకే, సింగిల్ స్టెప్ a 6 coordinated, this one is 6 coordinated octahedral complex react with a newly incoming ligand that is Y. React with a newly incoming ligand that is Y to form a 7 coordination number that is distorted octahedral. ఓకే, ఈ 7 కోఆర్డినేటెడ్ నెంబర్ను ఫామ్ చేస్తుంది which losses X and form a octahedral complex that is ML5X. Okay, plus Y. Coordination number is 6. Okay, this one is SN2. ఓకే, ఇది ఏందన్నా ఈ ML5X + Y అనేది కోఆర్డినేషన్ నెంబర్ 6 ఉన్నది.
ఇది వైతోని చర్య జరిపి కోఆర్డినేషన్ అంటే సమన్వయ సంఖ్య 7 ఉన్న సంశ్లిష్టాన్ని ఏర్పరుస్తుంది, స్టార్టెడ్ ఆక్ట్రాయిడల్ ఏర్పరుస్తుంది. ఇది వచ్చేసరికి వైన్ అనేది తొందరగా కోల్పోయి ML5X అనే ఆక్ట్రాయిడల్ సంశ్లిష్టం ఉన్న అంటే ఆ నిర్మాణం ఉన్న సంశ్లిష్టాన్ని ఏర్పరచడం జరుగుతుందన్న. ఓకే, ఇది ఒకటే దశలో జరుగుతుంది. అంటే ఇది వచ్చేసరికి దేన్ని పాటిస్తుంది, లెబైల్. ఓకే, SN1 వచ్చేసరికి ఇనట్ అంటే దట్ మీన్స్ మీకు ఏం చెప్పాను, లెబైల్ కాంప్లెక్సెస్ వచ్చేసరికి ఏంటంటే లైగెండ్స్, ఒక లైగెండ్ వచ్చేసరికి వేరే లైగెండ్ నిమిషం కాలం లేదా లిప్త సమయం, ఓకే, దానికంటే తక్కువ కాలంలో జరిగితే దాన్ని లెబైల్ అన్నాం. ఇది ఒకటే దశలో జరిగింది కాబట్టి చాలా వేగంగా జరుగుతుంది కాబట్టి దీన్ని లెబైల్ అంటాం. SN2 అనేది 2 దశల్లో జరిగింది కాబట్టి దాన్ని ఇన్నట్ అంటాం. అంటే ఇక్కడ వచ్చేసరికి SN1 అన్నీ కూడా ఇన్నట్ కాంప్లెక్సెస్ అంటే క్రియాశీల సంశ్లిష్టాలు. SN2 వచ్చేసరికి లెబైల్ సంశ్లిష్టాలు అంటే జడ సంశ్లిష్టాలు. అంటే SN1 takes place via inert mechanism, SN2 takes place via labile mechanism. Okay.